రేపు శనివారము హైదరాబాద్లో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అయ్యే వరకు ఉద్యమ పోరాటం చేస్తాం. మరి మీరు చేస్తారా? మాతో కలిసి వస్తారా? రేపు మరి హైదరాబాద్లో సభ ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరయ్యి ప్రతి ఒక్క అభిప్రాయాన్ని చెప్పగలగాలి. మరియు తెలంగాణ ఉద్యమం తెలంగాణ తెచ్చుకోవడానికి కోసం అనేక రకాలుగా ఉద్యమ పోరాటాలు చేశాం. సకుల జనుల సమ్మెలు చేశారు, రాస్తారోకులు, వంట వార్పు, రకరకాలుగా ఎవరికి ఎంత ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతం చేయాలో ఆ విధంగా చేయటం జరిగింది. చేసినందుకే ఈరోజు తెలంగాణను తెచ్చుకోగలిగినాం. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నీళ్ళు, నిధులు, నియామకాలు తెలంగాణ ప్రజల తెలంగాణ బిడ్డలకే దక్కుతాయి అనుకున్నాం. కానీ 10 ఏళ్ల పరిపాలనలో దొరల పరిపాలన జరిగింది, కుటుంబ పరిపాలన జరిగింది. వాళ్ళే ఆస్తులు పెంచుకున్నారు, వాళ్ళ వరకు మాత్రమే నిధులు సమకూర్చుకున్నారు. ప్రజలకు ఊరగబెట్టింది ఏమీ లేదు. కానీ ప్రజలకు చాలామంది అర్థం చేసుకునే దాంట్లో కొంత లోపం ఉన్నదనేది మనం తెలుసుకోవాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తాను, ఖచ్చితంగా చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకున్నారు, ప్రచారాలు చేశారు. వాళ్ళ కోసం ప్రజలు గెలిపించుకున్నారు, చేస్తారని గెలిపించుకున్నారు. కానీ పరిపాలన కాంగ్రెస్లో కూడా 2 సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు, కరెంటు ఈ 2 తప్ప మిగతా ఏవి కూడా అమల్లోకి రాలేదు. అది ప్రజలకు అంటే ప్రజలకు కావాల్సింది ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేదే చూస్తారు. కానీ నీకు అప్పులున్నాయా, నువ్వు నష్టపోయావా, మా దగ్గర డబ్బులు లేవు అనేది ఇవన్నీ అనవసరమైన ఆలోచనలు ఉంటాయి. ఇంకా ఎంతకాలం ఇలాంటి మభ్యపెట్టుకుంటూ రావడం అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి, తెలంగాణ జనసమితి పార్టీకి దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చి అడిగాడు, ఏమని, మాకు మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి. మద్దతు ఇవ్వమని అడిగినప్పుడు మా పార్టీ నుంచి కూడా నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవులు అడగడం జరిగింది. తప్పకుండా మేము గెలిచినాక మీకు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు కూడా ఇవ్వలే ఏది కూడా. ఎమ్మెల్సీ పదవి కోదండరాం సార్కి ఇచ్చారు. 9 నెలల పరిపాలనలో మళ్ళీ దాన్ని కోర్టు కేసులో, అసలు కోర్టు కేసులో ఉన్నప్పుడు సార్కి ఇవ్వడమే ఒక మిస్టేక్ అనుకో, పొరపాటే అయ్యి ఉంటుంది. అయినా దాన్ని ఇప్పటివరకు కూడా ప్రభుత్వము తెలంగాణ జనసమితికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, నష్టమే చేస్తుంది. ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్లో కూడా 9వ షెడ్యూల్ను చేర్చమని అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేర్చాలని అనుకుంటుంది, కానీ కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు? క్రెడిట్ అంతా కాంగ్రెస్కి అవుతుంది. యాక్చువల్లీ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్కి అవుతుంది, మాకేమొస్తుంది, మాకేం ఉరుగుతుంది అని చెప్పేసి. కానీ ప్రజలను మీరు బలహీన చూసుకోవడానికి కోసం ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తూ ప్రజలకి నష్టం వచ్చు. అధిక శాతంగా బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. 70-75% ఓట్లు బీసీలే ఉంటాయి. ఇంత బీసీ శాతం ఉన్న వాళ్ళకి ఇంకా ఎంతకాలము బీసీలను నష్టపరుస్తారు, ఇంకెంతకాలం బీసీలను వాడుకుంటారు. మా ఓట్లతోటి మీరు బ్రతుకుతున్నారు, మేమిచ్చిన ఆశల మీద మీరు బతుకుతున్నారు. ఇదంతా ఒక ప్రజలదే. మీరు సంపాదించుకున్నంతా కూడా
ప్రజలదే. ఇంకెంతకాలం మీ మీ పరిపాలనలో బీసీలను కూడా భాగస్వాములను చేసుకోవాలి. వాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలి, ఎమ్మెల్యేలుగా ఉండాలి, సర్పంచులు ఉండాలి, వార్డు మెంబర్లు ఉండాలి, చైర్మన్లు కూడా ఉండాలి. ఇవన్నీ జరగాలంటే సామాజిక తెలంగాణ అవసరం. ఈ సామాజిక తెలంగాణ ఎప్పుడైతే వస్తుందో ప్రజలకు సంపూర్ణంగా న్యాయం జరుగుతుంది. దీనికోసమే తెలంగాణ జనసమితి పార్టీ బీసీలందరినీ కూడా కదిలిస్తుంది. తరలి రండి. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ మీటింగు మీరందరూ కూడా కలిసి కట్టుగా ఉంటే బీసీ రిజర్వేషన్ను తెచ్చుకుంటుంది. అది మన రైటు కూడా, మన హక్కు కూడా ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరికి, మహిళలకు, యువకులకు, విద్యార్థులకు, యువజనులకు, రైతులకు, ప్రతి ఒక్క కులానికి కూడా మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. రేపు జరిగే బషీర్బాగ్ సభకు మీరందరూ తల్లిదండ్రులు. ఇట్లు మహిళా జనసమితి రాగులపల్లి లక్ష్మి. థ్యాంక్ యూ. నమస్కారం.